రోజుకు రోజుకు రోజు గోళ అయిపోతుంది. కార్ఖాన్ వాళ్ళు బాగా శబ్దం, డబ్బాల శబ్దం ఉండలేకపోతున్నాం. చాలా బాధగా ఉంటుంది, తలకా నొప్పిపోతుంది ఎక్కువ బాగా. అసలు ఈ మోత విని కళ్ళు వాసిపోతున్నాయి మాకు. చెవులు నొప్పులు బాగా, చెవులు నొప్పులు, కళ్ళు కూడా వాసిపోతున్నాయి. ఎందుకు తెలియట్లేదు మరి శబ్దాన్ని వల్ల. ఎందుకంటే కార్ఖాన్ మాట్లాడుతున్నారు కదా, అసలు ఎంత గోలు, అసలు ఎంత శబ్దమో. ఆ డబ్బాలు డైలీ చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఊర్లో అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు మాకెందుకు అన్నట్టు ఊరుకుంటున్నారు. వాళ్ళు అడిగే పని ఎక్కువ చేస్తారు కానీ తగ్గట్లేదు. అదేమంటే మా వృత్తి అది, మా బతుకుదారు అంటున్నారు. బతుకుదారు ఎవరైనా కాదంటలా, అది ఎక్కడండి ఊరి చివరిలో పెట్టుకోవాలి. దాన్ని ఊరి చివరిలో పెట్టుకోవాలి, లేకపోతే ఆటో నగర్లో, విజయవాడలో, మంగళగిరిలో ఆటో నగర్లో పెట్టుకోవాలి. ఊళ్ళో పెట్టి జనాలు సాగు తెంగుతున్నారు. అసలు సాగుకొట్టేస్తున్నారు, జనాలు సాగుకొట్టేస్తున్నారు. ఆ రకంగా శబ్దం అంటే ఏమంటారు, రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, రోజు చూపించుకోవాలంటే డబ్బు రాబడి అంతా, ఇక్కడ హాస్పిటల్కి పెట్టేది అంతా, ఎంత డబ్బు పెడతామండి హాస్పిటల్కి, ఎంత ఖర్చు పెడుతున్నాము. ఈ తలనొప్పు, నరాలు బయలుపోతున్నాయి, నరాలు ఎంత బాధగా ఉంటుంది అసలు. ఈ శబ్దం ఎవరు, పార్టీ నాయకులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఈ కాలనీ వాళ్ళు కానీ, మసీదు వాళ్ళు కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మసీదు వాళ్ళే అద్దెకిచ్చారు దాన్ని, వాళ్ళు అద్దె తీసుకుంటున్నారు. మేము అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు. కమిటీ వాళ్ళు సంబంధం లేదు అంటారు. అద్దె తీసుకుంటుంది వాళ్ళే, వాళ్ళ దగ్గర. చూడండి ఈ శబ్దం ఎలా పోతాం అసలు, అంత ఘోరంగా అంటే మరీ అంత శబ్దం. అసలు ఏమి బాధ, పొద్దున 6 కాంచి సాయంకాలం 6 దాకా అసలు ముఖం వాసిపోతుంది, కళ్ళు వాసిపోతుంది. ఈ శబ్దానికి చెవులంతా నొప్పులు, చెవులు నొప్పులు, బాగా గోపం నొప్పులు. అసలు ధన మాతకి విపరీతమైన బాధ. అసలు నాకైతే కళ్ళు వాసిపోయి తలనొప్పి. గుంటూరు జిల్లా తాడేపల్లి గోస్వామి సెంటర్ మసీద్ దగ్గర అండి కార్ఖాన్. అదండి కార్ఖాను. అది శేషాలు చేసినట్టు అంటారండి. రోజుకి 3 ఆటోలు, 2 ఆటోలు సరుకు పంపిస్తారు. చేసిన సరుకు విజయవాడ కొట్లకి వెళ్ళిపోతుందండి. సరుకు ఇక్కడ తయారు చేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. ఏ రేవులు కూడా తెచ్చి చేపిస్తూ ఉంటారు. ఊళ్ళో అయిపోయింది. ఎవరు పట్టించుకోరు. మంచిది వస్తుంది, వెనకాల వస్తాడు. మరి ఆయనే ఇక్కడ చేపించేది, ఆ వెనకాల అతను, ఆ కళ్ళజోడు అతనే చేపించేది ఇక్కడ పని. మరి పట్టించుకోవట్లా, ఎవరు పట్టించుకోవట్లా. అదేంటి మా బతుకుతారు అంటున్నారు. విపరీతం తలనొప్పి తట్టుకోలేకపోతున్నామండి. అసలు ఎంత బాధపడుతున్నామంటే మేము. అసలు వాళ్ళు రోజు ఉదయం 6 కాంచి సాయంకాలం 6 దాకా, ఉదయం 6 కాంచి సాయంకాలం 6 దాకా ఈ శబ్దం. మేము పొద్దున పూట 7కి వస్తాం, 6కి మొదలు పెడతారు. మరి నైట్ మేము 9కి 10 దాకా ఉండాలి. కానీ నైట్ పూట కొంచెం అట్ట గ్యాప్ ఇస్తున్నారు. సాయంకాలం 6:30, 7 దాపేవారు కాదు. ఎంత శబ్దం అంటే ఇంత శబ్దం, చెవులు పగిలిపోతున్నాయి, కళ్ళు కూడా వాసిపోయి. అసలు ఎంత తలనొప్పి వల్ల కళ్ళు కూడా వాసిపోయి చాలా భారకంగా ఉంటుంది తలనొప్పి వల్ల. చూడండి గుంటూరు జిల్లా తాడేపల్లి గోస్వామి సెంటర్ మసీద్ దగ్గర ఎవరు పట్టించుకోవట్లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఊరా వల్లకాడ తెలియట్లేదు. ఈ ఊళ్ళో ఎవరు బయటికి రావట్లేదు. ఇదంతా ఊరే. ఎవరు బయటకు వచ్చి ఒక్కళ్ళు అడగట్ల, వాళ్ళని ఎవరు అడగట్ల. మరి ఇళ్ళల్లో కాపురాలు చేస్తారా, మరి ఏం చేస్తారో తెలియట్లేదు. మరి ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు మరి ఏం చేస్తారో తెలియట్లేదు. మరి ఊళ్ళో జరుగుతుంటే ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఉంటారంటే ఇది వల్లకడ అనుకుంటాను నేను, ఊరు అనుకుంటా నేను. అట్టని రోస వచ్చింది అందుకంటే మాట నేను. అట్టని రోస వచ్చి బయటకు వస్తారు. ఇది ఊరైతే మనుషులుంటే పర్లే, వల్లకాడైతే ఇంకేం చేస్తాం మనం.
వల్లకాడ చేసేదేం లేదు. ఎంతమంది జనమండి అండి, ఎంతమంది జనమండి ఇక్కడ, ఇన్ని ఇల్లు అండి. ఒక్కళ్ళు వచ్చి అడిగిన నాయకులు లేరండి. ఒక్కళ్ళు వచ్చి అడిగిన వాళ్ళు అడిగిన పాపాన పట్ల ఎవరు ఏంటండి? నాయకులు తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, కమిటీ వాళ్ళు తిరుగుతున్నారు, పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరండి పట్టించుకోరు. చూడండి, తిట్టుకోవద్దండి ఎవరు కూడాను.